వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలంలో జరిగిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. అయితే కొంతమేర పాక్షిక వాతావరణం కనిపించింది. కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక విద్యుత్ చట్టం విరమించుకోవాలని నర్సనపేటలో బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్ సందర్భంగా వెంకటేశ్వర సినిమా హాల్ పెద్దపేట నుండి ఎండీఓ ఆఫీస్ వరకు ప్రదర్శన డప్పులు వాయిద్యాలతో సిఐటియు, కేవీపీఎస్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎలక్ట్రీషియన్ ప్లంబర్ వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్ యూనియన్, రాజకీయ పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఎల్ఐసి ఉద్యోగులు, యూటీఎఫ్ సంఘాల నాయకులు మద్దతు పలుకుతూ మానవహారం నిర్వహించారు. రైతులకు మద్దతు ధర లేకుండా కార్పొరేట్ వ్యవసాయం అప్పజెప్పడం వంటి చర్యలు హేయమైన చర్య అని, నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడంతో కృత్రిమ కొరత సృష్టించి ధరలు విపరీతంగా పెరుగుతాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యాపార వర్గాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎల్ఐసి బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, వై చలపతిరావు, కేవీపీఎస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎలక్ట్రికల్ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ నాయకులు, డప్పు కళాకారుల సంఘం నాయకులు, యూటీఎఫ్ నాయకులు, ఎల్ఐసి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ మావోయిస్టుల తాకిడి ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ శ్రావణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ మావోయిస్టుల తాకిడి ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఇటీవల జిల్లాలోని వీరఘట్టం పట్టణంలో బాన్నాల వీధికి చెందిన సురేష్ అనే వ్యాపారస్తుడిని బెదిరించి ₹1,00,000 మావోయిస్టుల పేరుతో 3 వ్యక్తులు అతని ఇంటికి వెళ్లి బెదిరించారని, దీంతో సదరు వ్యాపారి కేకలు వేయడంతో పారిపోయారని తెలిపారు. వ్యాపారి సురేష్ ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. వీరిని గత 2 రోజులుగా విచారించి వీరితో పాటు మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 5 నాటు తుపాకులు, 1 ట్యాబు స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర గల వీరు గతంలో ఒరిస్సా రాష్ట్రంలోని కాశీనగరంలో ఒక రైస్ మిల్లర్ను బెదిరించి డబ్బులు కాజేశారని, అలాగే కొత్తూరులో కూడా అదే విధంగా వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు కాజేసినట్టు వీరిపైన కేసులు కూడా ఉన్నాయని, వీటి ఆధారంగా వీరిపైన దర్యాప్తు చేసి 7గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం వీరఘట్టం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు పాలకొండ సిఐ శంకర్రావు, వీరఘట్టం ఎస్ఐ జి భాస్కర్రావు ఉన్నారు. 6th రోజు నకిలీ వీరఘట్టం గ్రామానికి చెందిన సురేష్ గారింటికి మావోయిస్టులు అని చెప్పి ఒక 3 వ్యక్తులు వెళ్లి ₹1,00,000 పార్టీ ఫండ్ గా డిమాండ్ చేయడం జరిగిందండి. అప్పుడు ఎప్పుడైతే ఆయన అరుపులు స్టార్ట్ చేశారో దాంతో వాళ్ళకి భయం వేసి పారిపోయారు. దీన్ని బేస్ చేసుకుని వీరఘట్టం పిఎస్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే నిన్న బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళి ఆ అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ ని అరెస్ట్ చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు నకిలీ మావోయిస్టులు అనే మకంతో వాళ్ళు మనీ వసూలు చేద్దామని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ కన్ఫెషన్స్ లో వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకుని మేము 2 నకిలీ పిస్టల్, ఒక 5 నాటు తుపాకులు, తర్వాత వాళ్ళు ఒక వీడియో షూట్ చేశారు వీళ్ళు బెదిరించడానికి. ఆ వీడియోలో వాళ్ళు యూజ్ చేసిన గన్స్, తర్వాత ఆలివ్ గ్రీన్ యూనిఫామ్, ఇవన్నీ షూట్ చేసి డిస్ప్లే చేయడానికి వాడిన ట్యాబ్, ఒక లెనోవా ట్యాబ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేర చరిత్ర ఉందండి. సో కొత్తూరులో అండ్ ఒరిస్సాలో కొన్ని కేసెస్ వాళ్ళపైన నమోదవటం జరిగింది. దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వీళ్ళు 3 వచ్చేసి అక్కడ బెదిరించారు. వాళ్ళకి హెల్ప్ గా ఇంకొక 3 ఉన్నారు. అండ్ ఈ వెపన్స్ ఒకళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేశారు. వీళ్ళందరినీ మేము కేసులో ఇన్వాల్వ్ చేశాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పబోయేది ఏంటంటే ఈ నకిలీ మావోయిస్ట్ అనేది చాలా ఎక్కువైంది. మీరు దయచేసి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళని నమ్మకండి, పోలీసులకి కంప్లైంట్ చేయండి.
సో దాట్ మేము నెసరీ యాక్షన్ తీసుకుంటాం. మేము మీ ప్రాణాలకి మనీకి ఎటువంటి హాని లేకుండా చూడటం మా బాధ్యత అండి. సో మీరు జస్ట్ మాకు ఇలాంటివి ఉన్నప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము నెసరీ స్టెప్స్ తీసుకుని మీకు సేవ్ చేస్తాం. సో ప్రెజెంట్ మేడం గారు మామూలు యాజ్ పర్ అవర్ షెడ్యూల్స్ కూంబింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఏవైతే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎవ్రీ ఇయర్ జరిగినట్టు ఈ ఇయర్ కూడా కూంబింగ్స్ అండ్ రెగ్యులర్ ఆపరేషన్స్ అన్ని నడుస్తున్నాయి. అఖిల భారత రైతు సంఘాల భారత్ బంద్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుందని పార్లమెంటరీ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల రద్దును కోరుతూ అఖిల భారత రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా మంగళవారం గౌరవ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ దయానిధికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మరియు శ్రీకాకుళం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గుండ లక్ష్మీదేవి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం మొత్తం మీద రైతులందరూ కూడా ఆందోళనకు దిగి భారత్ బంద్ ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గారికి కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం కూడా మేము జరిగింది. కలెక్టర్ గారు లేని పక్షంలో మరి టీఆర్ఓ గారికి మేము ఇచ్చాం. మరి కార్యక్రమానికి హాజరైన మరి స్థానిక మాజీ శాసనసభ్యురాలు అమ్మ లక్ష్మీదేవి గారు, అలాగే నర్సనపేట మాజీ శాసనసభ్యులు మన రమణమూర్తి గారు, శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరం కూడా కలిసికట్టుగా వచ్చాం. మరి మాకున్నటువంటి ముఖ్యంగా ఇందులో డిమాండ్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఈ యొక్క వ్యవసాయ చట్టాల మీద పునరాలోచించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఈ చట్టాల వల్ల రైతుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఈరోజు ఉంది. మార్కెట్ కమిటీ యార్డ్స్ కానీ మార్కెట్ కమిటీ వ్యవస్థలు ఏవైతే ఏర్పాటై ఆల్రెడీ ఉన్నాయో దానికి సంబంధించి ఎటువంటి స్పష్టమైనటువంటి ఒక సూచన కానీ ఒక హామీ కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యాక్ట్స్లో ఎక్కడా లేవు. ఇప్పుడు పంజాబ్ కానీ హర్యానా లాంటి రాష్ట్రాల్లో మనం చూసుకుంటే సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవస్థలను అక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త చట్టాల వల్ల ఎక్కడ పడితే అక్కడ మనం అమ్ముకోవడం చేసుకోవచ్చు అన్నటువంటి అంశం పెట్టడం వల్ల మార్కెట్ కమిటీ యార్డ్స్ ఈరోజు నిర్వీర్యం అయిపోతుంది. అటువంటి వ్యవస్థ ప్రజల డబ్బు పెట్టి అంత కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు ఏపీలో కూడా మనం మార్కెట్ కమిటీ యార్డ్స్ మనం నిర్మించుకున్నాం. చక్కనైనటువంటి భవనాలు ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈరోజు కేంద్రం ఒక సూచన ఇవ్వకపోతే ఏ రకంగా వాడుకుంటామనేది వాటికి భవిష్యత్ ఏంటి, ఆ మార్కెట్ కమిటీ యార్డ్స్ తాలూకా ఫ్యూచర్ ఏంటి, మరి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని మార్పు చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపాలని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ జిల్లా కార్యాలయం భారత్ గ్యాస్ వద్దకు మార్పు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు ఎన్నో సంక్షేమ పథకాలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఈమెతో పాటు వైసీపీ నాయకులు ఎన్ని ధనుంజయ, సింహ రాజశేఖర్, సురంగి మోహన్ రావు, పడాల సుగుణ, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ సమావేశపరచడానికి ముఖ్య కారణం ఈ పార్టీ ఆఫీసు మేము వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడ నుంచి మార్చుతున్నాం. అది సూర్యమహల్ జంక్షన్ లో భారత్ గ్యాస్ ఆఫీస్ దగ్గరకు షిఫ్ట్ చేయబడుతుంది అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలియజేయడం కోసం ఆ డేట్ ఎల్లుండి 10వ తారీఖున ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అయితే ఇంత హడావుడిగా ఉప ముఖ్యమంత్రి గారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా లేనప్పటికీ ఆ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే మరలా 15వ తారీఖున నిలబెట్టి పెడుతున్నారు. మంచి రోజులు లేదు అంటే ఫార్మల్ గా పూజా కార్యక్రమాలు చేసి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇతర ఎమ్మెల్యేస్ తో సహా అధికారికంగా రిబ్బన్ కటింగ్ అనే ప్రోగ్రాం వేరేగా పడతాం. ప్రాథమికంగా పూజ చేసిన దగ్గర నుంచి తదుపరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ ఏదైనా ఆ ఆఫీస్ కేంద్రంగానే
జరుపబడతాయి. సో ఆ పూజా కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ హాజరు కావాలని అధ్యక్షురాలుగా కుటుంబ సభ్యులందరికీ కోరుకుంటూ, మరి ఏదైతే ఈ పార్టీ ఆఫీస్ కేంద్రంగా గతంలో ఎన్నికలకు వెళ్ళాము, ఇది అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు వచ్చి వచ్చిన కేంద్రం అని పార్టీ కార్యాలయం నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దేశవ్యాప్త భారత్ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వారందరికీ కృతజ్ఞతలని వామపక్ష నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని అన్నారు. కార్పొరేట్ గెద్దలు వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసి అన్నదాత నడ్డి విరచడం కోసం ఒక ప్రణాళిక రూపొందించారని, ఆ ప్రణాళిక తూచా తప్పకుండా అమలు చేయడానికి నరేంద్ర మోదీ కంకణబద్దలై పనిచేస్తున్నారని వామపక్ష నేతలు విమర్శించారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రజా చట్టాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఈ చట్టాలు వెంటనే రద్దు చేయాలని, చేని ఎడల చిన్నపిల్లలు సైతం ముసలివాళ్లు సైతం చలిని లెక్క చేయకుండా 12 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే మోడీ గారి ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తున్నారని, కానీ ఆ చట్టాలను రద్దు చేయడం లేదని తెలిపారు. ఇదే చట్టాలు అమలైతే రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది. కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజలను దగా చేసి మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా విధానాలు మార్చకపోతే ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని ఈ బంద్ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియం మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా మంచి సౌకర్యాలతో ఆడిటోరియాన్ని రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూఐడిసి కార్యనిర్వాహక ఇంజనీరు కె భాస్కర్రావు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలు ప్రచారం చేస్తున్నాయని, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమంపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సిఎస్ నీలం సాహ్నా, సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, సీఎం ప్రధాన సలహాదారు అజయ్ కల్లా ఉన్నత అధికారులు హాజరయ్యారు. భూ సర్వేపై సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ ఇస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రతి మండలానికి ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాసెసింగ్ టీం, రీసర్వే టీం ఉంటాయని తెలిపారు. 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, మిగిలిన వారికి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
విశాఖపట్నం మద్దిలపాలెం జంక్షన్ వద్ద వామపక్ష నేతలు చేపడుతున్న భారత్ బంద్కు ఏసీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన సంఘీభావన తెలిపారు. రైతుల కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను మరోసారి పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఏసీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం విశాఖపట్నంలోని మద్దిలపాలెం వద్ద రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయో వాటి గురించి కనుక మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే ఏంటంటే రైతులు ఫైనల్గా మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి అన్నం పెట్టే రోడ్డు తీసుకురాకూడదు. ఈ బాధలు కూడా ఏ విధంగా వాటిని ఈ చట్టాల్లో కావలసిన మార్పులు ఏ విధంగా చేయాలన్న దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అన్నది నాకు. ఇంకా పంజాబ్ హర్యానాలో ఉన్న రైతులు చేస్తున్నారు. యాక్చువల్గా మనం ఇంకోటి కూడా చూడాలంటే మనం ఎక్కువ మంది రైతులు గోధుమ వరి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే మనం చూస్తే 70,000 కోట్లు ఈ నూనెలు మనం దిగుమతి చేసుకున్నాం. కాబట్టి వీటి నుంచి మనం మారి ఈ నూనెల వైపు ఇటువంటి నూనె గింజల వైపు పండించే వైపు కనుక మనం వెళ్ళగలిగితే ఏమవుతుందంటే రైతులకు కూడా ఆదాయం పెరుగుతుందన్నది ఆ విధంగా కూడా మార్పులు తీసుకురావాలి. కేంద్రం దిగి వస్తుంది అంటారా దీనికి పార్లమెంట్ పెట్టి మళ్ళీ అది కాదు ఫైనల్ గా రైతుకు ఉన్న సమస్యలను మనం తీర్చగలగాలి. దీంట్లో విజయం కానీ ఇంకొక పక్షం యొక్క అపజయం కానీ చూడకుండా రైతులు ఆనందంగా ఉండే విధంగా ఏ విధంగా చేస్తామన్న దాని మీద ఆధారపడుతుంది. విధంగా చర్చలు కొనసాగుతాయన్నది నా అభిప్రాయం. చర్చల నుంచి ఏదో ఒక మంచి ఫలితం వస్తుందన్నది మనం అందరం కూడా. శ్రీకాకుళం జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తలసేమియా వ్యాధితో అనేక మంది వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారని వీరికి తక్షణమే రక్త నిధులు సమకూర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 17 మంది ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్షేత్ర సహాయకులను అభినందించి వారికి సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం ఎంపీడీఓ ప్రకాశ్ రావును సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రెడ్ క్రాస్ సంస్థ రక్తాన్ని అందించనున్నట్లు తెలిపారు. యువత రక్తదానాన్ని చేసి సమాజానికి మంచి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళా క్షేత్ర సహాయకులు రక్తదానానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మండల అభివృద్ధి అధికారి వి ప్రకాశ్ రావు, రెడ్ క్రాస్ రోజారాణి, ఎల్ అలివేలు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కృష్ణలంక వద్ద మంగళవారం నాడు గుంటూరు వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు కాలి బూడిదయింది. విజయవాడ నుండి గుంటూరు వెళ్తున్న కారు కృష్ణలంక వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు సమయస్ఫూర్తితో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో కారు అగ్నికి పూర్తిగా ఆహుతి అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే బయటపడిన ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జలమూరు ఎంపీడీఓ దామోదర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన పరిశుభ్రతలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మంగళవారం ఎంపీడీఓ ఏ దామోదరరావు ఆధ్వర్యంలో జలమూరు ఎంపీడీఓ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాప్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మనం నివసించే చుట్టుప్రక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంఈఓ మాధవరావు, ఎంఏఓ సురేష్, ఈఓపీఆర్డీ శ్యామల కుమారి, సచివాలయ ఇంజనీరింగ్, వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ప్రథమ చికిత్సపై శిక్షణా తరగతులు నిర్వహించారు. విద్యార్థులలో దీనిపై అవగాహన పెంచే దిశగా వీటిని ఏర్పాటు చేశామని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఒకరోజు ప్రథమ చికిత్స శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మరియు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పాల్గొని శిక్షణార్థులకు సర్టిఫికెట్స్ అందజేస్తూ సమాజ సేవలో యువతే ముఖ్య పాత్ర పోషించాలని, వారిలో సేవా తత్పరత ఏర్పడిన నాడే దేశంలో ఉన్న అనార్థులకి 3 పూటల ఆహారం దొరుకుతుందని, ఈ ప్రథమ చికిత్స శిక్షణ సర్టిఫికెట్ కోసం మాత్రమే కాకుండా ఆపదలో ఉన్న ప్రమాదానికి గురైన వారికి తక్షణం ప్రథమ సహాయం చేసే విధంగా ఉండాలని కోరారు. డాక్టర్ జిఆర్ శ్రీకాంత్, బి శ్రీధర్, జి విజయ్ శిక్షకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెంబర్స్ వివేకానంద, నిక్కుహరి, సత్యనారాయణ, పెంకి చైతన్య 18 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు. నర్సనపేట మండలం లకిమెర గ్రామంలో వెలిసి ఉన్న రామలింగేశ్వర ఆలయానికి సినీ దర్శకుడు అట్టాడ సృజన్ దంపతులు వెండి ఆభరణాలు వితరణగా అందజేశారు. నర్సనపేట మండలంలోని లకిమేర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంగళవారం రుద్రాభిషేకంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు అట్టాడ సృజన్ దంపతులు స్వామివారికి వెండి అలంకరణ వస్తువులను వితరణగా అందజేశారు. వీటి విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. उपाभ्याम नमो बाहुभ्याम तव धन्मने परिदे धन्मनो हेतुरस्मानुक्त विश्वतः अधो ईश्वर हस्मिन् निदेहितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाय नमः नमो हिरण्यवाहवे सेनाङ्गे दिशाङ्गे नमो नमो वृक्षेभ्यो हैकेशे ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.